కొత్త కెప్టెన్ వచ్చిన వరుసగా 12వ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ తొలి మ్యాచ్ కలిసి రాలేదు. వరుసగా 12వసారి ముంబై ఐపీఎల్ సీజన్ను ఓటమితో ప్రారంభించింది. 2012 ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు తొలి మ్యాచ్లో గెలుపు బోణి కొట్టలేకపోయింది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో ఈ మ్యాచ్లో ఆడిన గుజరాత్ టైటన్స్ జట్టు బౌలర్ల సమష్టి రాణింపుతో ఆఖరిదాకా పోరాడి 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్లు సాహా 19, శుభ్మన్ గిల్ 31 పరుగులు చేసినా ఎక్కువసేపు నిలవలేదు. వన్ డౌన్ బ్యాటర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సాయి సుదర్శన్ 39 బంతుల్లో 45 పటిష్టమైన ముంబై బౌలింగ్ కు ఎదురు నిలిచి పటిష్టమైన ముంబై బౌలింగ్ కు ఎదురు నిలిచి జట్టును నడిపించాడు. అయితే బూమ్రా ఒకే ఓవర్లో మిల్లర్, సుదర్శన్లను అవుట్ చేయగా ఆఖర్లో రాహుల్ తెవాటియా 15 బంతుల్లో 22 ధాటిని ప్రదర్శించాడు. తర్వాత ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేయగలిగింది. ఇషాన్ కిషన్ 0కు 20 పరుగులు చేసిన నమన్ ధీరన్లను అవుట్ చేసిన ఉమర్ జాయ్ ముంబై ఆరంభాన్ని దెబ్బకొట్టగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 29 బంతుల్లో 43, డెవాల్ బ్రేవిస్ 46 పరుగులతో జట్టును నడిపించారు. స్వల్ప వ్యవధిలో వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక ఒక్క తిలక్ వర్మే 19 బంతుల్లో 25 పరుగులతో మెరుగైన స్కోర్ చేశాడు. టీమ్ డేవిడ్ 11, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 11 చేసి ఇలాంటి హిట్టర్లు కూడా తేలిపోవడంతో ముంబై ఓడింది. ఉమర్ జాయ్, ఉమేష్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ తలా 2 వికెట్లు తీశారు. గుజరాత్ మాజీ సారథి పాండ్యా తాజాగా ముంబై కెప్టెన్ గా టాస్ కు రాగానే స్టేడియంలోని ప్రేక్షకులు అరచి గోల చేశారు.